మొన్ననే సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చాయి. కొంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ సివిల్ సర్వీసెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అండ్ కొంతమంది అది ఒక కెరియర్ గోల్ అని కొంతమంది పెట్టుకుంటున్నారు. మొన్న ఒక పేరెంట్ నన్ను కలిశాడు. వాళ్ళ అబ్బాయికి ఇప్పుడే 10th అయిపోయింది. సివిల్ సర్వీసెస్ వైపు పంపించుదామని పేరెంట్ డిసైడ్ చేశాడు. దానికోసమై ఆయన ఏమనుకుంటున్నాడంటే సిఈసి ఇంటర్మీడియట్ లో సిఈసి గ్రూప్ పెట్టుకుందాం అనుకుంటున్నాడు. అది నేను చెప్పాను అది కరెక్ట్ డెసిషన్ కాకపోవచ్చు. అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ టు హిమ్. సో ఇంటర్మీడియట్ లో సివిల్ సర్వీసెస్ ఒక గోల్ అయితే మీరు ఇంటర్మీడియట్ లో ఏం గ్రూప్ తీసుకోవాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. సో ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూస్తే మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి అన్నదానికి కరెక్ట్ ఆన్సర్ ఒకటి వస్తుంది. దానికి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ లాజిక్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా ఈ సంవత్సరం టాపర్స్ చూసుకుందాం. ఈ సంవత్సరం టాప్ 10 ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది? ఆదిత్య శ్రీవాత్సవ్ అని. ఈయన హీఈస్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్. రెండో ర్యాంక్ ఎవరికి వచ్చింది అంటే అనిమేష్ ప్రధాన్. ఈ స్టూడెంట్ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఎన్ఐటి రౌర్కెలా. మొత్తం టాప్ 10 లో 5 ఇంజనీర్స్ ఉన్నారు. అందులో 2 ఐఐటియన్స్, 2 ఎన్ఐటియన్స్, ఒక స్టూడెంట్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్ కేరళ యూనివర్సిటీ నుంచి. సో మొత్తం 10 మందిలో 50% మనకి ఇంజనీర్సే ఉన్నారు. లాస్ట్ ఇయర్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసింది ఆన్ రిక్రూట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ప్రాక్టీసెస్ గురించి ఒక స్టడీ చేసి ఆ స్టడీ రిపోర్టు పార్లమెంట్ లో టేబుల్ చేశారు. దాని ప్రకారము ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, సివిల్ సర్వీసెస్ లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ దాదాపుగా 65% మంది వెళ్తున్నారు. 65% క్యాండిడేట్స్ who are getting selected in civil services are from engineering background. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డేటా పాయింట్. ఆ తర్వాత టాపర్స్ విషయానికి వస్తే టాపర్స్ నాకు 2020 వరకు డేటా ఉంది. టాపర్స్ టాప్ 25 లో ఇంజనీర్స్ ఎంతమంది అంటే 2016 లో 21 మంది, 2017 లో 17 మంది, 2018 లో 14 మంది, 2019 లో 18 మంది, 2020 లో 15 మంది. ఇందులో ఐఐటియన్స్ ఇంతమంది ఉన్నారు. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. సో టాపర్స్ విషయంగా చూసినా ఆర్ ఓవరాల్ గా చూసినా కూడా ఇంజనీర్స్ ఆర్ డామినేటింగ్ ఇన్ సివిల్ సర్వీసెస్. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాట్ ఆర్ ద రీజన్స్? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ would have gone through a very competitive test. JEE main గానీ, JEE advanced గానీ, బిట్సాట్ గానీ, ఎంసెట్ గానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళారు. సో వీళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఫేస్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది ఒక అవగాహన ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి బోర్డ్ ఎగ్జామ్స్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో స్టూడెంట్ గోల్ ఓరియంటెడ్ బిహేవియర్ అని అంటాము. ఆ గోల్ ఓరియంటెడ్ బిహేవియర్ డిస్ప్లే చేయాలి. ఎందుకంటే ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ ని సబ్ టాస్క్ గా డివైడ్ చేసుకొని దానికి ఒక టైం ప్రకారము ఈ రోజు ఫిజిక్స్ లో ఈ కైనమాటిక్స్ ఆర్ మెకానిక్స్ ఆర్ ఎలక్ట్రిసిటీ ఆర్ కెమిస్ట్రీలో ఈ చాప్టర్, మ్యాథ్స్ లో ఆ చాప్టర్ ఈ రోజులో గానీ ఈ వారంలో గానీ ఇది కంప్లీట్ చేయాలి. దీని మీద ఒక టెస్ట్ తీసుకోవాలి. ఆ టెస్ట్ ఈ ప్రాక్టీస్ టెస్ట్లు తీసుకోవాలి, గ్రాండ్ టెస్ట్లు తీసుకోవాలి, మాక్ టెస్ట్లు తీసుకోవాలి. ఈ టెస్ట్లు తీసుకున్న తర్వాత ఎర్రర్ అనాలిసిస్ చేయాలి. ఏ మిస్టేక్స్ ఉన్నాయో, ఎందుకు వచ్చాయో మిస్టేక్స్, కాన్సెప్చువల్ ప్రాబ్లమా, ప్రాక్టీస్ ఇది క్యాల్కులేషన్ ఎర్రరా, తర్వాత సబ్జెక్టే రాకపోవడమా, ఇలాంటి అనాలిసిస్ చేసుకొని ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకొని ఆ విధంగా ఒక సిస్టమాటిక్ వేలో ప్రిపేర్ అవడం అన్నది వాళ్ళకి తెలుస్తుంది. అదే విధంగా క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ చాలా చాలా కీలకమైనవి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. అండ్ సివిల్ సర్వీసెస్ ఇస్ ద మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్ ద కంట్రీ. ఎందుకు అంటే ప్రతి సివిల్ సర్వీసెస్ పోస్ట్ కి 1200 మంది అప్లికెంట్స్ ఉంటారు. సో ఫర్ ఎవ్రీ పోస్ట్ వీ హ్యావ్ 1200 అప్లికెంట్స్. ఈ అప్లికెంట్స్ అందరూ రాయకపోవచ్చు. ఈవెన్ 50% రైట్, అందులో 50% మంది రాసినా కూడా, అప్లై చేసిన వాళ్ళు 50% మంది రాసినా కూడా ప్రతి పోస్ట్ కి దాదాపుగా 600 మంది క్యాండిడేట్స్ ఉంటారు. అదే ఐఐటి జేఈకి అయితే ప్రతి సీట్ కి ఒక 75 మంది
కంపీట్ చేస్తూ ఉంటారు. సో సివిల్ సర్వీసెస్ ఐఐటి జేఈ కన్నా నంబర్ వైజ్ ఇస్ మోర్ కాంపిటేటివ్. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే మల్టిపుల్ అటెంప్ట్స్ ఉంటాయి కాబట్టి ఒకే బ్యాచ్ కాదు, చాలా బ్యాచెస్ వాళ్ళు అప్లై చేస్తుంటారు. అదే ఐఐటిలో అయితే ఓన్లీ 2 బ్యాచెస్ వాళ్ళు రాస్తారు. అందుకోసం కాంపిటీషన్ కొంచెం లిమిటెడ్ ఉండొచ్చు. బట్ సివిల్ సర్వీసెస్ ఆల్ ది సేమ్ ఈ స్టిల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ కి కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, కాంపిటేటివ్ ఎగ్జామ్ కి కావాల్సిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళకి చక్కగా ఈ 2 years ఐఐటి జేఈ గానీ, బిట్సాట్ గానీ, జేఈ మెయిన్ కానీ, జేఈ అడ్వాన్స్ కానీ ప్రిపేర్ అయినప్పుడు ఆ లక్షణాలన్నీ మంచిగా డెవలప్ అవుతాయి. దట్ ఈస్ వన్ రీజన్. రెండో రీజన్ ఏంటంటే, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ లో మీకు తెలుసు ప్రిలిమ్స్ రాస్తారు, మెయిన్స్ రాస్తారు, ఆ తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఈ ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది, ఆబ్జెక్టివ్ ప్యాటర్న్. సో వీళ్ళు ఆల్రెడీ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ కి బాగా రెడీ అవుతారు. ఎందుకంటే జేఈ మెయిన్ కానీ, జేఈ అడ్వాన్స్ కానీ, బిట్సాట్ కానీ, ఎంసెట్ కానీ ఇవన్నీ ఆబ్జెక్టివ్ లోనే ఉంటాయి. సో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఆన్సర్స్ ఎలా ఆన్సరింగ్ చేయాలి, రోల్ ఆఫ్ నెగటివ్ మార్క్స్, ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుస్తాయి. సో అందుకోసం ప్రిలిమ్స్ లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బాగా చేస్తారు. మూడో విషయం ఏంటంటే, వీళ్ళు ఐఐటి, ఎన్ఐటి వంటి మంచి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినప్పుడు ఒక మంచి పియర్ గ్రూప్ ఉంటుంది, మంచి సహచర విద్యార్థులు ఒక డీసెంట్ గా ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు చాలా నేర్చుకునేది ఉంటుంది, ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆ తర్వాత చాలా ఎక్స్పోజర్ వస్తుంది. ఎందుకంటే చాలా ఐఐటీస్ లో కానీ, ఎన్ఐటీస్ లో కానీ, బిట్స్ లో కానీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాదాపుగా ప్రతి బ్యాచ్ లోని ఒక 40 నుంచి 50 మంది ఉంటారు. వీళ్ళందరితో వీళ్ళు కంబైన్డ్ స్టడీస్ చేసుకోవచ్చు, ఒక మంచి ఎక్స్పోజర్ వస్తుంది. సో ఆ పియర్ గ్రూప్ ఇంజనీరింగ్ లోనే కాదు, ఇంటర్మీడియట్ లో కూడా కంపేర్ టు సిఈసి స్టూడెంట్ ఒక ఎంపీసీ తీసుకుని ఒక ఐఐటి క్యాంపస్ లో ఉంటే ఒక మంచి పియర్ గ్రూప్, అంటే స్టడీస్ మీద, అకాడమిక్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు, సీరియస్ స్టూడెంట్స్, వాళ్ళతో పాటు వీళ్ళు ఇంటర్మీడియట్ లో 2 years ఉంటారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ లో 4 years స్పెండ్ చేయడం వల్ల వీళ్ళకి ఒక మంచి అడ్వాంటేజ్ అయితే దొరుకుతుంది బికాస్ ఆఫ్ ద పియర్ గ్రూప్. అండ్ ఫైనలీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇంజనీరింగ్ ఈజ్ అ ప్రొఫెషనల్ కోర్స్. సో అది బీటెక్ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతూ ఒకవేళ సివిల్ సర్వీసెస్ లో అనుకున్న విధంగా రాణించకపోతే ఇంజనీరింగ్ ఈజ్ ఆల్వేస్ అ బ్యాకప్ ఆప్షన్. ఒకవేళ సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ కాలేదు అనుకుందాం, ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ ఎగ్జామ్. 12 లక్షల మంది రాస్తే మనకి ఎన్నున్నాయి సీట్లు, ఎన్నున్నాయి పోస్టులు? 1000 మాత్రమే. 1000 నుంచి ఒక 1100 వరకు మనకి సీట్లు ఉంటాయి, సో ఆ పోస్టులు ఉంటాయి. సో అలాంటప్పుడు అనుకున్న విధంగా మనం రాణించలేకపోవచ్చు. సో వీ విల్ హ్యావ్ అ బ్యాకప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇయర్ టాపర్ చూసుకుంటే ఆదిత్య శ్రీవాస్తవ్, హీ వర్క్డ్ ఇన్ గోల్డ్మెన్ సాక్స్. ఐఐటి కాన్పూర్ అయిన తర్వాత గోల్డ్మెన్ సాక్స్ లో ఉద్యోగం చేశాడు. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వదిలేశాడు. ఆ తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాడు. అదే సెకండ్ ర్యాంకర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పనిచేశాడు. సో వీళ్ళందరికీ ఒక బ్యాకప్ ఆప్షన్ అనే ఉంటుంది. మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్. అదే స్టూడెంట్ ఒక సిఈసి తీసుకొని ఒక ఆర్డినరీ డిగ్రీ చేస్తే బ్యాకప్ ఆప్షన్ అనేది చాలా కష్టం. తర్వాత రెండో విషయం ఏమవుతుందంటే, సిఈసితో పియర్ గ్రూప్ అన్నది ఇంటర్మీడియట్ లెవెల్లో పియర్ గ్రూప్ అన్నది మంచి పియర్ గ్రూప్ దొరకదు. అండ్ స్టూడెంట్ ఈ పియర్ గ్రూప్ బాగా లేకపోవడం వల్ల డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత డిగ్రీ కాలేజెస్, ఇప్పుడు హైదరాబాద్ చూసుకోండి, తెలంగాణ చూసుకోండి, వేర్ ఆర్ ద గుడ్ డిగ్రీ కాలేజెస్. ఒకప్పుడు ఒక నిజాం కాలేజ్, కోటి విమెన్స్ కాలేజ్, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్, ఇలాంటివి మంచి డిగ్రీ కాలేజెస్ ఉండేవి. కానీ ఇప్పుడు వాటి స్టాండర్డ్ చూస్తే, అంటే స్టాండర్డ్ అంటే బికాస్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మంచి స్టూడెంట్స్ అందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ కి వెళ్తున్నారు. సో ఇక డిగ్రీకి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. సో వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గుడ్ డిగ్రీ కాలేజెస్ ఇన్ ద స్టేట్ అండ్ ఇన్ హైదరాబాద్. సో ఒక మంచి డిగ్రీ కాలేజ్ అంటే మళ్ళా ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళాలి. ఢిల్లీ యూనివర్సిటీలో సీట్లు తక్కువ, మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. సో అందుకోసం సిఈసి తీసుకొని ఒక ఆర్డినరీ డిగ్రీ చేసి సివిల్ సర్వీసెస్ వెళ్లే బదులు, ఇఫ్ యూ టేక్ మై అడ్వైస్, మీరు ఎంపీసీ తీసుకొని ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో అడ్మిషన్ తీసుకునేటట్టు ఉంటే, ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, బిట్స్ కానీ, అటు సివిల్ సర్వీసెస్ కి ఒక రకంగా ఇట్ విల్ హెల్ప్ యూ. ఒకవేళ సివిల్ సర్వీసెస్ లో ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ వెల్, అంటే ఆ ప్రిపరేషన్ లో ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ వెల్, ఆర్ మీరు మైండ్ చేంజ్ చేసుకున్నారు ఈ 4 years లో, అంత ఆబ్జెక్టివ్ గోల్ మారింది, యూ విల్ ఆల్వేస్ హ్యావ్ అ బ్యాకప్ ఆప్షన్. సో నన్ను అడిగితే at this stage,
హైదరాబాద్ తెలంగాణ, ఈ అడ్వైజ్ ఇస్ ఓన్లీ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్, తెలంగాణ ఆర్ ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ కి. నన్ను అడిగితే ఇఫ్ యూర్ లుకింగ్ అట్ సివిల్ సర్వీసెస్, ఐ థింక్ taking MPC and then preparing for JEE or other engineering entrance tests is the best option. All right. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అవర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ as early as possible. All the best.